నమస్తే మాస్టర్స్. ఒక యోగి ఆత్మకథ. అందులో కొన్ని అంశాల గురించి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం. గురుదేవుల ఆశ్రమంలో గడిచిన కాలం గురించి తెలుసుకుంటున్నాం. నేను ఆశ్రమంలో ఉన్న తొలి నెలలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీ యుక్తేశ్వర్ గారి కళ్ళు నా మీద నిలిచి గుచ్చి చూస్తూ ఉండడం గమనించాను. నువ్వు చాలా బక్కగా ఉన్నావు ముకుందా అన్నారు. ఆయన చేసిన వ్యాఖ్య నా మనసుకు గుచ్చుకుంది. గుంటలు పడ్డ నా కళ్ళు, అర్చుకుపోతున్న శరీరం నాకు నచ్చవు. కానీ అవి చాలా కాలంగా పీడిస్తున్న అజీర్తి వ్యాధి వలన చిన్నప్పటి నుంచి వెంటాడుతున్నాయి. ఎన్నో టానిక్ సీసాలు మా ఇంట్లో నా గది సెల్ఫ్ మీద అలా పడి ఉన్నాయి. వాటిలో ఒకటి నాకు సాయం పడలేదు. అస్తవ్యస్తమైన శరీరంతో బ్రతికి లాభమేమిటని విచారగ్రస్తుడినై నాలో అప్పుడప్పుడు ప్రశ్నించుకుంటూ ఉంటాను. మందులకు పరిమితులున్నాయి. దివ్యమైన సృజనాత్మక శక్తికి అటువంటిదేదీ లేదు. ఇది నమ్ము, నువ్వు ఆరోగ్యంగా బలంగా తయారవుతావు అన్నారు. గురుదేవుల మాటల మీద నాకు తక్షణమే విశ్వాసం కలిగింది. వాటిలో సత్యాన్ని నా జీవితానికి వర్తింపచేసి విజయం సాధించగలనన్న నమ్మకం కలిగాయి. జబ్బులు నయం చేసే వాళ్ళలో చాలామంది దగ్గర నేను వెళ్ళాను, కానీ ఎవ్వరూ కూడా నాలో అంత గాఢమైన విశ్వాసం కలిగించలేదు. రోజుకు నాకు బాగా ఒళ్ళు వచ్చింది. ఆరోగ్యం, బలం పెరిగాయి. శ్రీ యుక్తేశ్వర్ గారి గుప్తమైన ఆశీస్సుల ద్వారా 1-2 వారాల్లో అంతకుముందు నేను ఎంత ప్రయత్నించినా సాధించలేనంత బరువు పెరిగింది. నా ఉదర వ్యాధులు శాశ్వతంగా మటుమాయమయ్యాయి. తర్వాత కొన్ని సందర్భాల్లో మా గురుదేవులు మధుమేహం, మూర్ఛ, క్షయ, పక్షపాతం వంటి జబ్బులతో బాధపడే వాళ్లకు దివ్యశక్తితో నయం చేయడం కళ్ళారా చూసే భాగ్యం కలిగింది. చాలా ఏళ్ల క్రిందట నేను కూడా బరువు పెరగాలని ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడిని. నయం చేసిన కొన్నాళ్ళకు గురువుగారు నాకు చెప్పారు. ఒకసారి తీవ్రంగా జబ్బు చేసి కోలుకుంటున్న సమయంలో కాశీలో లాహిరి మహాశయుని దర్శించాను. గురుదేవ, నాకు చాలా జబ్బుగా ఉంటుంది, బరువు చాలా పౌన్లు తగ్గిపోయాను అన్నాను. యుక్తేశ్వర్, నీకు నువ్వే జబ్బు తెచ్చుకున్నావన్న సంగతి కనిపిస్తూనే ఉంది. ఇప్పుడు నువ్వు బక్కగా ఉన్నావు అనుకుంటున్నావు. నేను ఆశించిన దానికి చాలా విరుద్ధమైన సమాధానం ఇది. అయితే తర్వాత మా గురుదేవులు ప్రోత్సాహకరంగా ఇలా అన్నారు. చూస్తాను, రేపటికి నీకు మెరుగనిపించాలని నా విశ్వాసం అన్నారు. ఆయన నాకు రహస్యంగా నయం చేస్తున్నారన్న సంగతిని సూచనగా ఆయన మాటల్ని గ్రహించింది గ్రాహ్యమైన నా మనసు. మర్నాడు పొద్దున్న ఆయన దర్శనానికి వెళ్ళి, గురుదేవ, ఈరోజు ఒంట్లో బాగా మెరుగ్గా ఉందండి అంటూ సంబరపడుతూ చెప్పాను. నిజమే, ఈరోజు నువ్వు సత్తువు పుంజుకున్నావు అన్నారు. కాదు గురుదేవ, నాకు సాయం చేసిన వారు మీరు. కొన్ని వారాల తర్వాత ఏమాత్రమైనా సత్తువు రావడం ఇదే మొదలు. నిజమే, నీ జబ్బు చాలా తీవ్రంగా ఉండేది. నీ శరీరం ఇంకా బలహీనంగా ఉంది. అది రేపు ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు అన్నారు గురుదేవులు. ఆ బలహీనత మళ్ళీ వచ్చే అవకాశం ఉందన్న ఆలోచన నాలో వణుకు, భయం పుట్టించింది. మర్నాడు పొద్దున్న ఈ శరీరాన్ని లాహిరి మహాశయుల ఇంటికి చేరవేయడమే అసాధ్యమనిపించింది. గురుదేవ, మళ్ళీ జబ్బుగా ఉందండి అన్నాను. మా గురుదేవుల చూపు దురవగాహంగా ఉంది. అంటే మళ్ళీ జబ్బు తెచ్చుకున్నామన్నమాట అన్నారు. నాలో ఓర్పు నశించింది. గురుదేవ, రోజుకి మీరు నన్ను హేళన చేస్తూ వస్తున్నారని ఇప్పుడు గ్రహించాను. నేను చెప్పింది నిజమైన సంగతులు మీరు ఎందుకు నమ్మరో అర్థం కావడం లేదన్నాను. నిన్ను మార్చి ఒకసారి బలహీనంగాను మరోసారి బలంగా చేస్తున్నవి నిజంగా నీ ఆలోచనలే. గురువుగారు నా వైపు ఆప్యాయంగా చూశారు. నీ ఆరోగ్యం నీ అవచేతన మనసులో సాగే ఆలోచనలను ఖచ్చితంగా ఎలా అనుసరిస్తుందో నువ్వే చూసావు. ఆలోచన అనేది విద్యుత్తుల భూమ్యాకర్షణలాగే ఒకానొక శక్తి. మానవుడి మనస్సు పరమేశ్వరుడి సర్వశక్తివంతమైన చైతన్యంలో ఒక విస్ఫులింగం. శక్తియుక్తమైన నీ మనసు అత్యంత గాఢంగా దేన్ని విశ్వసిస్తే అది జరిగి తీరుతుందని నీకు నిరూపించగలను. లాహిరి మహాశయులు వ్యర్థంగా ఏది మాట్లాడరని తెలిసి నేను అత్యంత శ్రద్ధాభక్తులతో కృతజ్ఞతతో ఆయనతో ఇలా అన్నాను. గురుదేవ, ఇప్పుడు నేను బాగా ఉన్నానని, నా వెనకటి బరువు నాకు వచ్చిందని అనుకుంటే అవి కూడా జరుగుతాయా?
అలాగే జరుగుతాయి, ఈ క్షణంలో అయినా సరే అని గురుదేవులు గంభీరంగా అన్నారు. ఆయన చూపు నా కళ్ళ మీదే కేంద్రీకరించింది. తక్షణమే నాలో బలం కాకుండా బరువు కూడా పెరిగినట్టుగా అనిపించింది. లాహిరి మహాశైలు మౌనం వహించారు. మరికొన్ని గంటల సేపు ఆయన పాద సన్నిధిలో కూర్చొని మా అమ్మ ఉంటుందన్న ఇంటికి వెళ్ళాను. నేను కాశీ వెళ్ళినప్పుడల్లా అక్కడే ఉంటున్నాను. నాయన, ఏమైందిరా నీకు? ఒంటికి నీరు పట్టి ఉబ్బిందా ఏమిటి అంటూ అమ్మ తన కళ్ళను తానే నమ్మలేకపోయింది. నా ఒళ్ళు జబ్బు చేయకముందు ఎంత నిండుగా దృఢంగా ఉండేదో ఇప్పుడు అలాగే ఉంది. నా బరువు తూచుకొని చూస్తే ఒక్క రోజులోనే 50 పౌన్లు పెరిగిన సంగతి గమనించాను. అది ఎప్పటికీ అలాగే ఉండిపోయింది. నా బక్కపల్చటి శరీరాన్ని చూసిన స్నేహితులు, పరిచయస్తులు ఒకసారి తెల్లబోయారు. వాళ్ళల్లో కొందరు ఈ అలౌకిక ఘటన ఫలితంగా తమ జీవిత విధానాన్ని మార్చుకొని లాహిరి మహాశైల్ శిష్యులయ్యారు. బ్రహ్మజ్ఞులైన మా గురుదేవులు ఈ ప్రపంచం సృష్టికర్త ఘనీభూత స్వప్నం తప్ప మరేదీ కాదని ఎరుగుదురు. దివ్య స్వాప్నికుడు అయిన పరమేశ్వరుడితో తమకున్న ఏకత్వము స్పృహలో ఉన్నందువల్ల ఆయన భౌతిక ప్రపంచపు స్వప్నాణువుల్ని తమ ఇచ్ఛానుసారంగా ప్రకటితం చేయడమే కానీ లుప్తం చేయడం కానీ లేదా తాము కోరిన మార్పు ఏదైనా తీసుకురావడం కానీ చేయగలుగుతున్నారు. సృష్టి అంతా నియమబద్ధమైంది. బాహ్య జగత్తులో పనిచేసే విజ్ఞాన శాస్త్రవేత్తలు కనిపెట్టగల సూత్రాల్ని ప్రకృతి నియమాల్ని అంటున్నారు. కానీ గుప్తమైన ఆధ్యాత్మిక స్థాయిల్ని, గూఢమైన అంతఃచేతనను పాలించే సూక్ష్మ నియమాలు కూడా ఉన్నాయి. ఈ సూత్రాలు యోగ శాస్త్రం ద్వారా తెలుసుకోగలిగినవి. పదార్థం నిజస్వభావం గలవాడు ఆత్మ సాక్షాత్కారం పొందిన సద్గురువే గాని భౌతిక శాస్త్రజ్ఞుడు కాదు. అటువంటి జ్ఞానం వలన క్రీస్తు ఒక సేవకుడికి తన శిష్యుడు తెక్కోసిన చెవిని మళ్ళీ ఇప్పించారు. మా గురువుగారు పవిత్ర గ్రంథాలని వ్యాఖ్యానించడంలో సాటిలేనివారు. నాకు అత్యంత సంతోషకరమైన జ్ఞాపకాలు అనేకం. ఆయన ప్రసంగాలకు సంబంధించినవే రత్నాలకు పొదిగిన ఆభరణాల వంటి ఆయన ఆలోచనలు. అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిదపాలు కాలేదు. అశ్రద్ధ లేదా మూఢత్వం అనే బూడిద పాలు కాలేదు. నాలో కుదురు లేక శరీరంలో కొద్దిగా కదలిక కనిపించినా, కొద్దిగా పరధ్యాసగా ఉన్నా చాలు మా గురుదేవుల వ్యాఖ్యానం తక్షణమే ఆగిపోయేది. నువ్వెక్కడ లేవు అన్నారు శ్రీ యుక్తేశ్వర్ గారు. ఒకనాటి మధ్యాహ్నం తాము చెప్తుంది ఆపేసి ఆయన ఎప్పట్లా నా మనోగతిని నిర్దాక్షిణ్యంగా గమనిస్తూ వస్తున్నారు. గురూజీ, నా స్వరంలో అభ్యంతరం ధ్వనించింది. నేను కదలలేదు, నా కనురెప్పలు ఆడలేదు. మీరు చెప్పిన ప్రతి మాట మళ్ళీ వినిపించగలను, అయినా పూర్తిగా నా దగ్గర లేవు. నువ్వు చెప్పిన అభ్యంతరం వల్ల నీ మనోవీధిలో 3 సంస్థానాలను సృష్టిస్తామన్న సంగతి నాకు చెప్పక తప్పడం లేదు. ఒకటి సమతల ప్రదేశంలో వనస్థల ఆశ్రమం, ఇంకొకటి ఒక కొండ మీద, మరొకటి సముద్రపు ఒడ్డున అని చెప్పారు. నిజానికి అస్పష్టంగా రూపొందిన ఆలోచనలు నా అవచేతన మనసులో లేకపోలేదు. క్షమాపణ వేడుకుంటున్నట్టుగా ఆయన వైపు చూశాను. అలవలకగా చేసే ఆలోచనలు కూడా ఆకలింపు చేసుకునే గురువుగారి దగ్గర నేను చేయగలిగేది ఏముంది? నువ్వు కూడా నాకు ఆ హక్కు ఇచ్చావు. నీకు సంపూర్ణమైన ఏకాగ్రత లేకపోతే నేను వ్యాఖ్యానిస్తున్న సూక్ష్మ సత్యాల్ని అవగాహన చేసుకోవడం కష్టం. అవసరమైతే తప్ప నేను ఇతరుల మనసుల్లోకి ఏకాంతాన్ని భంగం కలిగించను. మనిషికి తన ఆలోచనలో రహస్యంగా సంచరించే సహజమైన హక్కు ఉంది. పిలవందే పరమేశ్వరుడు కూడా అందులో ప్రవేశించడు. నేను చొరబడ్డానికి సాహసించను. మీకు ఎప్పటికీ స్వాగతమే గురుదేవా అన్నాను. వాస్తుకళ సంబంధమైన నీ కళలు త్వరలో ఫలిస్తాయిలే, ఇది అధ్యయనానికి సమయం అని చెప్పారు. ఈ విధంగా మా గురుదేవులు సందర్భవశాత్తు నా జీవితంలో 3 ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయని తమకు తెలిసిన విషయం తమకు సహజమైన నిరాడంబర పద్ధతిలో వెల్లడించారు. కిషోర ప్రాయం నుంచి నాకు వివిధ దశల్లో 3 భవనాల ఆకృతులు స్పష్టంగా కనిపిస్తూ ఉండేవి. ఆ 3 దర్శనాలు శ్రీ యుక్తేశ్వర్ గారు సూచించిన వరుసలోనే భౌతిక రూపం ధరించాయి. మొదట రాంచీలో ఒక సమతల ప్రదేశంలో మగపిల్లల కోసం యోగ విద్యాలయం స్థాపించడం జరిగింది. తర్వాత లాస్ ఏంజలస్ ఒక కొండ మీద అమెరికా ప్రధాన కార్యాలయం నెలకొల్పడం జరిగింది.
తర్వాత కాలిఫోర్నియాలోని ఎన్సిటాస్లో పసిఫిక్ మహాసముద్రానికి ఎదురుగా ఆశ్రమం స్థాపించడం జరిగింది. పలానా సంఘటనలు జరుగుతాయని నేను జోస్యం చెప్తున్నాను అంటూ గురుదేవులు ఎన్నడూ దంబాలు పలకలేదు. అలా కాకుండా ఇది జరగవచ్చునేమో కదా అని సూచన చేసేవారు. ఆయన నిరాడంబ వాక్కు భవిష్యాన్ని జోస్యంగా చెప్పే శక్తిని మరుగుపరిచేది. అన్నదాన్ని వెనక్కి తీసుకోవడం అనేది లేదు. కొద్దిగా తెరమరుగుగా ఆయన చెప్పిన జోస్యాలు తప్పకుండా ఎప్పుడూ కూడా రుజువు కాకపోలేదు. శ్రీ యుక్తేశ్వర్ గారి మితభాషలు వైఖరిలో యథార్థత ఉండేది. అస్పష్టత కానీ కళ్ళకనే స్వభావం కానీ ఆయనలో ఏ కోసానా లేదు. ఆయన కాళ్ళు నేల మీదే నిలదొక్కుని ఉండేవి. ఆయన తల స్వర్గధామంలో కుదురుకొని ఉండేది. వ్యవహార దక్షులైన వాళ్ళు ఆయన ప్రశంసకు పాత్రులయ్యేవారు. సాధుతత్వం అంటే మూగతనం కాదు, దివ్యానుభూతుల ఆసక్తుడిని చేసేవేమీ కాదు అంటారు ఆయన. క్రియాశీలమైన సద్గుణాభివ్యక్తి తీక్షణమైన బుద్ధికి ప్రేరకమవుతుంది. మా గురుదేవులు ఆది భౌతిక క్షేత్రాల నుంచి చర్చించడానికి విముఖులు. ఆయన ప్రసరించే ఒకే ఒక అద్భుత ప్రభ పరిపూర్ణమైన సరళత్వం. సంభాషించేటప్పుడు ఆయన ఆశ్చర్యం కలిగించే ప్రస్తావనలు ఏవీ రాకుండా చూసేవారు. పనిలో ఆయన విలక్షణ స్వేచ్ఛగా అభివ్యక్తమయ్యేది. చాలామంది బోధకులు అలౌకిక ఘటన గురించి మాట్లాడేవారు కానీ చేసి చూపించగలిగింది శూన్యం. శ్రీ యుక్తేశ్వర్ గారు సూక్ష్మ నియమాల గురించి చెప్పడం అరుదు. వాటి చేత తమ సంకల్పానుసారం రహస్యంగా పనిచేయించేవారు. ఆత్మ సాక్షాత్కారం పొందినవారు ఆంతరిక ప్రేరణ పొందితేనే కానీ అలౌకిక అద్భుత చర్య ఏది జరగదు అని వివరించారు గురుదేవులు. దేవుడు తన సృష్టి రహస్యాలు విచక్షణారహితంగా వెల్లడి కావాలని ఆశించడు. అలాగే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి తన సొంత ఇచ్చ మీద పరాధీనం చేయరాని హక్కు ఉంది. ఏ సాధువు ఆ స్వాతంత్రాన్ని భంగం కలిగించడు. శ్రీ యుక్తేశ్వర్ గారిలో అలవాటుగా కనిపించే మౌనం ఆయన పొందిన గాఢమైన ఈశ్వరానుభూతి వలన కలిగినది. ఆత్మ సాక్షాత్కారం పొందని బోధకుల దినాలను ఆక్రమించుకునే అంతులేని అలౌకిక దర్శనాలు ప్రదర్శించడానికి ఆయనకు టైం లేదు. హిందూ పవిత్ర గ్రంథాల్లో ఇలా చెప్తారు: మెరక నీటి వంటి మందబుద్ధుల్లో చిన్న చిన్న ఆలోచన అనే చేపలే సంక్షోభాన్ని కలిగిస్తాయి. మహాసముద్రాల వంటి మనసుల్లో దివ్య ప్రేరణ అనే తిమింగలాలు ఏ సంచలనాల్ని కలిగించవు. మా గురుదేవుల నిరాడంబరత అనే అత్యాదనం కారణంగా ఆయన సమకాలికుల్లో చాలా కొద్దిమందే ఆయన మానవాతీతులుగా గుర్తించారు. తమ జ్ఞానాన్ని మరుగుపరచలేనివాడు మూర్ఖుడు అన్న నానుడి పరమజ్ఞానులు శాంతమూర్తులైన మా గురుదేవులకి ఎన్నడూ వర్తించదు. మా గురుదేవులు నిరాడంబరత అనే అత్యాదానం కారణంగా ఆయన శ్రీ యుక్తేశ్వర్ గారు తక్కిన వారందరిలాగే మానవ మాతృలుగా జన్మించినప్పటికీ దేశ కాలాల నియంత అయిన పరమేశ్వరుడితో తాధ్యాత్మత సాధించారు. నరుడు నారాయణగా కావడానికి దాటడానికి అడ్డంకి ఏదీ ఆయనకు కనిపించలేదు. మనిషిలో ఆధ్యాత్మిక సాహసికత లేకపోవడం తప్ప వేరే అడ్డంకి ఏదీ లేదని నేను క్రమంగా గ్రహించాను. శ్రీ యుక్తేశ్వర్ గారి పవిత్ర పాదస్పర్శ తగిలినప్పుడల్లా నాకు ఒళ్ళు పులకరించేది. గురువుతో భక్తిపూర్వకమైన స్పర్శ కలగడం వల్ల శిష్యుడు ఆధ్యాత్మిక ఆకర్షణ పొందుతాడు. సూక్ష్మ విద్యుత్ ప్రవాహం ఒకటి జనిస్తుంది. భక్తుడి మెదడులో ఉండే అవాంఛనీయమైన అభ్యాస సంస్కారాలు విద్యుత్ఘాతం పొందుతారు. అతని ప్రాపంచిక ప్రవృత్తులు గాళ్ళు చెదిరి లాభకమవుతాయి. కనీసం క్షణికంగానైనా మాయను కప్పి ఉన్న రహస్యం అత్యాదనం తొలగడం, పరమానందం అనే వాస్తవికత తళుక్కుమండడం జరగవచ్చు. నేను భారతీయ పద్ధతిలో మా గురుదేవులకు ఎప్పుడూ ప్రణామం చేసిన నా శరీరం అంతా మోక్షప్రదమైన కాంతి ప్రసరించేది. ఓకే మాస్టర్స్, లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.